వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎంసీక్యూస్ లేదా క్వశ్చన్ ఆన్సర్స్ ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర నుంచి కొన్ని ముఖ్య టాప్ 20 క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, టాప్ 20 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ లేదా హాఫ్ నేక్డ్ ఫకీర్ లేదా అర్ధనగ్న సన్యాసి అని అన్నవారు ఎవరు? గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని లేదా అర్ధనగ్న సన్యాసి అన్నవారు విన్స్టన్ చర్చిల్ అండి. ఇది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అయితే నోట్ చూడండి, 1931లో గాంధీజీ లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, మొత్తం ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశం, ఆర్టీసీ అంటారు. ఏమంటారు? ఆర్టీసీ. దీన్ని గుండ్రటి బల్ల సమావేశాలని కూడా అంటారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొత్తం 3 జరిగాయి లండన్లో. అవి 1931, 1930, 1931, 31 ఒకటి, 32, 1930, 31, 32 మనకు మొత్తం 3 జరిగాయి. అయితే గాంధీజీ 1930 నుండి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ సందర్భంలో విన్స్టన్ చర్చిల్ గాంధీజీని అర్ధనగ్న సన్యాసి అని పిలవడం జరిగింది. ఓకే, నోట్ చూడండి. అయితే చెప్పాం కదా, 1930 నుంచి 32 మధ్యలో 31, 32 మధ్యలో 3 సమావేశాలు జరిగాయి. భారతదేశం నుండి రాజ్యాంగ సభను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్. ఓకే, అయితే ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరు అడగొచ్చు. మనకు ఆన్సర్ ఏమవుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 3 ఆర్టీసీలకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లేదా 3 సమావేశాలకి హాజరైన వ్యక్తి ఎవరు? మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే గాంధీజీ ఏ సమావేశం అధ్యక్షత మనకు రెండవ రౌండ్ సమయానికి హాజరవడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది? చూడండి ఆప్షన్స్ ఇక్కడ మనకు. ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం 1919 ఏప్రిల్ 13న జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1919 ఏప్రిల్ 13న జరిగింది. నోట్ చూడండి, బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ఉంది కదండి, ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఉంది ఈ జలియన్ బాగ్ అనే ప్రాంతం. నాటి ఈ యొక్క సిక్కులు ఉంటారు కదా పంజాబ్ యొక్క, వారి యొక్క ముఖ్య పండుగ ఏంటి? బైశాఖి పండుగ సందర్భంగా రౌలత్ చట్టం యొక్క అసంతృప్తిని మరియు స్వాతంత్ర అనుకోండి ఉద్యమకాండి సైఫుద్దీన్ కిచ్లు మరియు సత్యపాలు వీరికి ఆందోళన వ్యక్తి చేయడానికి జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో సమావేశమయ్యారు. ఇక్కడ ఈ ప్రాంతంలో జనరల్ డయర్ అనే వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీన్ని జలియన్ వాలాబాగ్ ఉదంతం లేదా జలియన్ వాలాబాగ్ మారణకాండ అని కూడా పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ జనరల్ డయర్ అని చెప్పాం కదా. ఓకే, అయితే ఈ 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం ఉంది కదా, ఈ ఉదంతం మనకు ఈ 1919 మనకు ఆర్డర్లో మ్యాచ్ చేయమంటాడు. మొదటిది రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఖిలాఫత్ ఉద్యమం, ఇవన్నీ కూడా 1919 కాలంలోనే జరిగాయి. గత ప్రీవియస్ పేపర్ ఒకసారి చెక్ చేయండి. అవి ఆర్డర్లో క్రమపరచమంటారు లేదా జతపరచమంటారు. ఫస్ట్ది రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఖిలాఫత్ ఉద్యమము, ఇవన్నీ కూడా 1919 జరిగినవి. ఫస్ట్ రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఉదంతం, తర్వాత ఖిలాఫత్ ఉద్యమం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ అధ్యక్షత వహించినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, గాంధీజీ ఒకే ఒకసారి అధ్యక్షత వహించాడు, అది కూడా బెల్గాం సమావేశం. 1900 నుండి బెల్గాం సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. చాలాసార్లు అడిగారని క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఐఎన్సి స్థాపకులు ఎవరు? మనం ఈ విధంగానే చదవాలి. ఇండియన్ హిస్టరీ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చారంటే దాని చుట్టూ బౌండరీ కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ అధ్యక్షత వహించని చెప్పారు కదా, మరి ఐఎన్సి ఎప్పుడు ఏర్పడింది? దాని యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? ఏర్పాటు చేసిన వారు ఎవరు అని మనం క్లారిటీగా నేర్చుకోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏఓ హ్యూమ్ను భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడిగా పిలుస్తారు. ఏఓ హ్యూమ్ గత ప్రిలిమ్స్లో మనకు మీరు రాసినట్టు ప్రిలిమ్స్లో ఏఓ హ్యూమ్ అనగా అని క్లారిటీగా అడిగారు. ఏవో అంటే అలన్ యాక్టివెన్ హ్యూమ్ అనమాట. ఇతన్ని భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పితామహుడిగా పిలుస్తారు. ఈయన 1885 డిసెంబర్ 28న ఇయర్ ఇంపార్టెంట్ స్థాపించబడింది. స్థాపకులు మనకు ఏఓ హ్యూమ్గా చెప్తాం. అయితే మొదటి సమావేశం 1885 డిసెంబర్లో బొంబాయిలో జరిగింది. మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. అయితే ఈ మొదటి సమావేశానికి అధ్యక్షులు ఎవరు అని గత చాలాసార్లు అడిగారు. డబ్ల్యూసి బెనర్జీ. ఏంటి? డబ్ల్యూసి బెనర్జీ అంటారని ఉమేష్ చంద్ర బెనర్జీ.
ఓకే, అలానే జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు భారత వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. నాటి వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్ కాలంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. స్థాపకులు ఏవో హ్యూమ్ చెప్తాం. ఈయనే జాతీయ కాంగ్రెస్ పితామహుడిగా పిలుస్తారు. స్థాపన ఎప్పుడు జరిగింది? 1885 డిసెంబర్ 28న. మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? బొంబాయిలో జరిగింది 1885 డిసెంబర్లోనే. ఆ సమావేశానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఈయన ఇండియన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు? అయితే గాంధీజీ యొక్క రాజకీయ గురువు అని మనకు గోపాలకృష్ణ గోఖలేని తన రాజకీయ గురువుగా భావించారు మన మహాత్మా గాంధీ గారు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్టు ద లాస్ట్ అనే గ్రంథ రచయిత ఎవరు? చాలాసార్లు అడిగారండి. అన్టు ద లాస్ట్ జాన్ రస్కిన్ రచించినటువంటి అన్టు ద లాస్ట్ అనే గ్రంథమే మనకు రచయిత మనకు జాన్ రస్కిన్. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఈయన మరణించే నాటికి ఉన్నటువంటి గ్రంథం మనకు గాంధీజీ యొక్క అన్టు ద లాస్ట్ అనే గ్రంథం కూడా ఉంది చేతిలో. చాలాసార్లు కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి మనకు చూడండి ఆప్షన్ ఉంది మనకు 1915లో తిరిగి రావడం జరిగింది దక్షిణాఫ్రికా నుంచి. అయితే 1915ను భారతదేశ ప్రభుత్వం 1915కి గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చాడు. ఎప్పుడు? 1915 సంవత్సరంలో. ఈ తేదీకి లేదా ఈ సంవత్సరానికి గుర్తుగా పీబీడీ నిర్వహిస్తుంది. ప్రవాస భారతీయ దివస్ అని భారత ప్రభుత్వం ప్రవాస భారతీయ దివస్ అని మనకు ప్రతి సంవత్సరం 1915 నుండి అప్పటి నుంచి నేటి కూడా జరపడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ప్రవాస భారతీయ దివస్ మనకు 1915 జరుపుతారు. కారణం అంటే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన గుర్తుగా. ఓకే, నెక్స్ట్, గాంధీజీ రాసినటువంటి ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మొదటగా గుజరాతీ భాషలో రాయబడింది. రాసిన వారు గాంధీజీ గారే. అయితే దీన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఇలా ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు మహాదేవ దేశాయ్. మహాదేవ దేశాయ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గాంధీజీ దండికి చేసినటువంటి యాత్రను క్రింది మాటలు ఎవరు వర్ణించారు? రామచంద్రుడు లంకకు చేసిన చారిత్రక యాత్రలాగా ఉందని గాంధీజీ యొక్క దండి యాత్రను పేర్కొన్నవారు ఎవరు? గాంధీజీ దండి యాత్ర చేశారు కదా. అయితే గాంధీజీ యాత్రను రామచంద్రుడు లంకకు చేసినటువంటి చారిత్రక యాత్రలాగా ఉంది అని అదే యొక్క యాత్రను పేర్కొన్నవారు ఎవరు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏమి ఇచ్చారు? మోతీలాల్ నెహ్రూ ఇచ్చారు, సరోజినీ నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇచ్చారు. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? మోతీలాల్ నెహ్రూ ఇలా వ్యాఖ్యానించింది, అయ్యా గాంధీజీ గారు మీరు చేసే యాత్ర రామచంద్రుడు కలిసి మనకు లంకకు చేసిన యాత్రలాగా ఉందని మోతీలాల్ నెహ్రూ పేర్కొనడం జరిగింది. ఇంకా చాలాసార్లు అడిగారు అది. నెక్స్ట్ క్వశ్చన్, 1941 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, దీన్ని రిన్ అనే తిరుగుబాటు అంటారు. రిన్, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత స్వాతంత్ర సమరంలో భాగంగా జరిగిన చిట్ట చివరి తిరుగుబాటు లేదా ఉద్యమానికి రిన్ తిరుగుబాటు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గత చాలాసార్లు అడిగారు, దానికి గల కారణాలు కూడా అడిగారు. ఓకే, తిరుగుబాటు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాడు. ఓకే, రాయల్ ఇండియన్ నేవీలోని భారతీయ నావికులకు మెరుగైన ఆహారం మరియు పని పరిస్థితుల కోసం జరిగినది ఈ తిరుగుబాటు. నెక్స్ట్, ఈ తిరుగుబాటు బొంబాయి ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఆప్షన్ 3, భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ యొక్క సమ్మెకాలను ఖండించాయి. వీటిలో సరైనవి ఏవి అంటున్నాడు. ఇక్కడ సరైనవి ఏవి అంటున్నాడు చూడండి. ఇక్కడ ఈ రాయల్ ఇండియన్ నేవీ అనే తిరుగుబాటు 1946లో జరిగింది, కరెక్టే. కానీ ఇక్కడ సరైనవి మాత్రమే అడుగుతున్నాడు. ఈ తిరుగుబాటు కేవలం బొంబాయి మాత్రానికే పరిమితమైంది అంటున్నాడు. బొంబాయికి మాత్రమే కాదండి, వివిధ ప్రాంతాలు కూడా విస్తరించింది. ఈ తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాటు కారణం ఏంటి? మనకు భారతీయ నావికులకు సరైన ఆహారం ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, వారికి పని పరిస్థితుల గురించి సమస్య లేదు. మరి దానికోసం జరిగింది ఈ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు. ఇంకోటి, ఈ తిరుగుబాటును జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ యొక్క సమ్మెకారులు ఖండించాయి. ఈ తిరుగుబాటుదారులను మన జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీలు కూడా ఖండించడం జరిగింది. ఇది కరెక్టే. ఆప్షన్ 1 కూడా కరెక్టే. సరైనవి అవి. సరి కానిదంటే మనకి ఇది అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. 1 మరియు 3 మాత్రమే సరైనవి. బొంబాయి ప్రాంతానికి మాత్రమే కాదు, వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ఇక్కడ క్లారిటీ చేస్తాను చూడు. ఈ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు దీనే బాంబే తిరుగుబాటు అని కూడా పిలుస్తారు,
1946 ఫిబ్రవరి 18 జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్ అండి, గత చాలాసార్లు అడిగారు. ఓకే, ఈ తిరుగుబాటు బొంబాయి నౌకాశ్రయంలోని ఓడా మరియు తీర స్థావరాలపై ఈ నేవీకి చెందినటువంటి భారతీయ నావికులు చేసినటువంటి పూర్తి సమ్మె మరియు తిరుగుబాటు కలిగి ఉంది. మెరుగైనటువంటి ఆహారం, పని పరిస్థితుల డిమాండ్ తక్షణ ప్రేరణ అయినప్పటికీ ఆందోళన త్వరలోని బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం కోసం విస్తృత డిమాండ్గా మారింది. ఈ తిరుగుబాటు బొంబాయిలో ప్రారంభమైన పోరాట వేదిక నుండి తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు బ్రిటిష్ ఇండియా అంతటా వ్యాపించి మద్దతు పొందింది. బొంబాయి ప్రాంతానికి మాత్రమే కాదు, కరాచీ నుంచి కలకత్తా వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ఓకే, బ్రిటిష్ దళాలు మరియు రాయల్ నేవీ యుద్ధ నౌకల ద్వారా తిరుగుబాటును బలవంతంగా అణిచివేయబడింది. కమ్యూనిస్టు పార్టీ మాత్రమే సమ్మెకాలకు మద్దతు ఇచ్చింది, కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ దీన్ని ఖండించాయి. ఇక్కడ క్వశ్చన్ పడుతుంది. ఈ రెండు తిరుగుబాటును సమర్థించిన పార్టీ మనకు కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం అంటాం కదా, సిపిఐ అలా. కానీ తిరస్కరించిందని వ్యతిరేకించింది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ముస్లిం లీగ్ పార్టీలు కూడా దీన్ని ఖండించాయి. ఓకే, చివరికి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి యొక్క ఆధ్వర్యంలో ఈ తిరుగుబాటు మనకు కొన్ని సంస్కరణలు జరిగి దానికోసం మనకి అతని యొక్క ప్రేరణతో మనకు తిరుగుబాటు కంప్లీట్ అయిపోయింది. దాని గురించి మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ ఏ ఉద్యమ కాలంలో డూ ఆర్ డై, చేయండి లేదా చావండి నిదాన్ని ఇచ్చాడు? గాంధీజీ ఈ డూ ఆర్ డై నిదాన్ని క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో 1940 నుండి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఈ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. అతివాదత్రయంగా పేరొందిన వారిలో క్రింది వారిలో లేని వారు అడుగుతున్నారు. అసలు అతివాదత్రయం అంటే ఎవరు? మనకు లాల్, బాల్, పాల్. ఈ లాల్, బాల్, పాల్ని మనకు అతివాదత్రయం అంటారు. ఇక లాల్ అనే వారు ఎవరు? బిపిన్ చంద్రపాల్. ఓకే, బాల్ అంటే లాల్, పాల్, బాల్ అంటాం కదా మనకు. ఓకే, చూడండి ఇక్కడ లాల్, బాల్, పాల్. లాల్ అంటే ఇక్కడ బిపిన్ చంద్రపాల్, బాల్ అంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ బాలగంగాధర్ తిలక్. ఓకేనా, లాల్ అంటే బిపిన్ చంద్రపాల్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే ఎవరు ఇక్కడ మనకు? లాల్ బహదూర్ శాస్త్రి. చూడండి ఇవన్నీ కూడా లాల్ బహదూర్ శాస్త్రి, బిపిన్ చంద్రపాల్ మరియు బాలగంగాధర్ తిలక్, వీరందరినీ కూడా మనం ఏమంటారంటే అతివాదత్రయం అంటారు. వీనే లాల్, బాల్, పాల్ అంటారు. ఓకే, లాల్, బాల్, పాల్ లేదా లాల్, పాల్, బాల్ అని కూడా అంటారు. ఏమంటారు? బిపిన్ చంద్రపాల్ ఒకరు, బాలగంగాధర్ ఒకరు, లాల్ బహదూర్ శాస్త్రి. వీరిని అతివాదత్రయం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. బిపిన్ చంద్రపాల్ ఒకరు, బాలగంగాధర్ ఒకరు, లాల్ బహదూర్ శాస్త్రి. వీరందరినీ కలిపి మనము అతివాదత్రయంగా పేర్కొంటారు. కానీ కింది వాళ్ళు లేని వారు ఎవరు? అరబిందో ఘోష్ని అతివాదం లేనివారు. ఓకే, మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇండియాకు స్వాతంత్రం వచ్చే నాటికి ఐఎన్సీకి అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరు? ఇక్కడ ఇండియాకు స్వాతంత్రం వచ్చే నాటికంటే మనకు జేబీ కృపలాని గారు మనకు 1946 మరియు 47 కాలంలో మీరట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మనకు స్టార్ మార్క్ క్వశ్చన్గా చెప్పవచ్చు. వచ్చినారు జేబీ కృపలాని గారు అధ్యక్షత వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మీరట్ సమావేశానికి జేబీ కృపలాని. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ రైల్వేల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఓకే, భారతీయ రైల్వే పితామహుడు అని మనం ఎవరిని పిలుస్తారు? లార్డ్ డలౌసీ మనకు 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొట్టమొదటి రైలును బొంబాయి టు తానే మధ్య నడిపించారు. ఈయనే ప్రారంభించారు. 34 కిలోమీటర్ల ప్రయాణం. ఈయన్ని భారతీయ రైల్వే పితామహుడు లార్డ్ డలహౌసీ అని పిలుస్తారు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అయితే మొట్టమొదటి రైలు ఎక్కడ ఏ సంవత్సరంలో ప్రారంభించాలంటే మనకు 1853 ఏప్రిల్ 16న. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 1853 ఏప్రిల్ 16 బొంబాయి టు తానే మధ్య 34 కిలోమీటర్స్. బొంబాయి టు తానే ఇప్పుడు బొంబాయి పిలుస్తారు, మనం బొంబాయిని ఇప్పుడు ముంబై పిలుస్తారు కదా. 34 కిలోమీటర్స్ మనకు మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1853 ఏప్రిల్ 16న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మ సమాజం యొక్క స్థాపకులు ఎవరు? ఓకే, ఇక్కడ ఆప్షన్ చూడండి. బ్రహ్మ సమాజాన్ని 1828 సంవత్సరంలో కలకత్తాలో మనకు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. త్రిపుల మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సమాజం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏకేశ్వరోపాసన. స్థాపకులు రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజం స్థాపకులు 1828 కలకత్తాలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. గో బ్యాక్ టు వేదాస్ అనగా వేదాలకు మరలండి. వేదాలకు మరలండి అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనకు స్వామి దయానంద సరస్వతి గారు గో బ్యాక్ టు వేదాస్ అనే వేదాలకు మరణ నిదానం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈయన ఆర్య సమాజాన్ని స్థాపించారు 1875లో, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వేదాలకు మరణి చాలాసార్లు అడిగారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన క్రమంలో జతపరచండి క్రింది వాడిని. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చూడండి. భక్తి ఉద్యమకారులు వారి యొక్క బోధనలు: ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, నిమ్మార్కుడు. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతాద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, శుద్ధాద్వైతం. ఓకే, ఇక్కడ మ్యాచ్ చూడండి, చాలాసార్లు అడిగారు, ఒకసారి చూడండి. ఇక్కడ ఆదిశంకరాచార్యులు బోధించింది ఏంటి? ఇక్కడ చూడండి, శంకరాచార్యుల యొక్క బోధనలు ఏమున్నాయి ఇక్కడ? ఆదిశంకరాచార్యులు బోధించింది ఏంటి? అద్వైతం అనే సిద్ధాంతాన్ని బోధించిన వారు ఆదిశంకరాచార్యులు. మధ్వాచార్యులు బోధించింది ద్వైత సిద్ధాంతం బోధించాడు, ద్వైత సిద్ధాంతం బోధించారు. ఓకేనా, ద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు ఎవరు? ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులే. ఓకే, అయితే రామానుజాచార్య బోధించింది విశిష్టాద్వైతం బోధించాడు. నింబార్కుడు బోధించింది శుద్ధాద్వైతం. గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా 1 మార్క్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు ఈ సిద్ధాంతాలు బోధనలు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. చూడండి ఒకసారి, ఆదిశంకరాచార్యులు చేసిందే అద్వైతం. చూడండి ఇక్కడ ఆ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఆదిశంకరాచార్యులు అద్వైతం అని. ఓకే, మధ్యాహ్నం గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తు కోసం చెప్తున్నానండి. ఇక్కడ మధ్వాచార్యులు చేసిందే ద్వైతం. అయితే రావి గుర్తుపెట్టుకోవచ్చు, రామానుజాచార్య చేసిందే విశిష్టాద్వైతం. ఓకే, నీదే ఇక్కడ నింబార్కుడు ఉన్నాడు కదా, ద్వైతా సిద్ధాంతం. నీదే అంటే మనకు నింబార్కుడు ద్వైతాద్వైత సిద్ధాంతం. సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక స్వపరిపాలన పితామహుడుగా ప్రసిద్ధులైన వారు ఎవరు? స్థానిక స్వపరిపాలన పితామహుడు మనకు లార్డ్ రిప్పన్ని స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పేర్కొంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియన్ పాలిటీలో ఇంపార్ట్ అవుతుంది, ఇండియన్ హిస్టరీలో కూడా ఇంపార్ట్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ యాక్షన్ డే ప్రత్యక్ష కార్యాచరణ దినంగా పిలుపునిచ్చిన వారు ఎవరు? ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా గారు ప్రత్యక్ష కార్యాచరణని ప్రకటించారు 1946 ఆగస్టు 16న. క్రిందటి గీతం కాకుండా గత పరీక్ష ఒకసారి క్లారిటీ చెక్ చేయండి. చాలాసార్లు అడిగారండి, డైరెక్ట్ యాక్షన్ డే గారు పిలిపించిన సంవత్సరం ఏది అని చాలాసార్లు అడిగారు. ఇయర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. 1946 ఆగస్టు 16న. దీన్నే ఈ ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని డైరెక్ట్ యాక్షన్ డే అంటారు. మరి కలకత్తా మారణకాండ అంటారు. ఈ ముస్లింల తరపున ఈ మహమ్మద్ అలీ జిన్నా ప్రకటన జరిగింది. ఇందులో హిందువులను విపరీతంగా చంపివేయడం కూడా జరిగింది. ఓకేనా. చూడండి, ఇక్కడ భారత రాజ్యాంగ సభలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనగా జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ గ్రూపులని, ఈ 2 గ్రూపుల మధ్య మెజార్టీగా ఉన్నాయి రాజ్యాంగ సభలో. అయితే ఐఎన్సీ ఏం కొలిగింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐక్య భారతదేశాన్ని కోరుకుంది, అంటే మొత్తం కలిసి భారతదేశంగా ఏర్పాటు చేద్దాం కోరుకుంది. అయితే ముస్లిం లీగ్ ఏమంది? మీరు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని కోరుకోవడం జరిగింది. దీంతో ఈ కార్యాచరణకు పిలుపుడం జరిగింది మహమ్మద్ అలీ జిన్నా. బలమైన కేంద్రంతో కూడిన ఐక్య భారతదేశం ఆలోచనతో ముస్లిం లీగు మరియు కాంగ్రెస్ అని ఏకీభవించబంద, అంటే ఈ ఇండియన్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య సయోధ్య కుదరక ఇది ఐక్య భారతదేశం, మనకి ఐక్య భారతదేశం ప్రతిపాదించిన వారు ఎవరు? ఇక్కడ మనకు భారతదేశం ఏముంటుంది, పాకిస్తాన్ భారత్ మొత్తంగా ఒకే దేశంగా ఉంటామని చెప్పేసి ఐఎన్సీ పేరింది. మేము ఉండడం మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని ముస్లిం పేర్కొంది. ఈ పిలుపునివ్వకపోవడంతో మనకు ఈ మహమ్మద్ అలీ జిన్నా ఈ ప్రత్యక్ష కార్యాచరణకి ప్రకటించడం జరిగింది 1946 ఆగస్టు 16న. హిందువులు విపరీతంగా ఊచకోత పడడం జరిగింది. దీన్ని కలకత్తా మారణకాండ కూడా అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మిరాట్ ఉల్ అక్బర్ అనే పత్రిక స్థాపకులు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిరాట్ ఉల్ అక్బర్ అనే పత్రికను పారసీ భాషలో మనకు రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. అలానే మరొకటి సంవాద కౌముదిని పత్రికను కూడా స్థాపించారు బెంగాలీ భాషలో. ఈ మిరాట్ ఉల్ అక్బర్ అనే పత్రిక పారసీ భాషలో, రాజా రామ్మోహన్ రాయ్ గారు. మరి సంవాద కౌము స్థాపించిన వారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఇది మాత్రం బెంగాలీ భాషలో, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గో బ్యాక్ టు వేదాస్, ఖురాన్ వైపు మరలండి అని నిదానాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఓకే, గో బ్యాక్ టు ఖురాన్, గో బ్యాక్ టు వేదాస్ స్వామి దయానంద సరస్వతి. గో బ్యాక్ టు ఖురాన్ వైపు మళ్ళించిన వారు ఎవరు? చూడండి, ఇక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీని ఈ విధంగానే చదువుకోవాలి. ఏదో బిట్స్ వైడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కుదరదు. ముందు కంటెంట్ మనకు క్లారిటీగా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినవే, ఫిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు. గత 5 years బ్యాక్ మొత్తం క్లారికల్ చేసి మీకు ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ కూడా
కాబట్టి పేపర్ చెక్ చేసుకోండి, ఓల్డ్ పేపర్స్ మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా. ఓకేనా, ఈ విధంగా ఇండియన్ హిస్టరీ చదవాలి. ఓకేనా, ఇలా క్వశ్చన్ అడిగారంటే దాని బ్యాక్గ్రౌండ్ మనం క్లారిటీగా నేర్చుకోవాలి. చూడండి ఇక్కడ పత్రిక స్థాపించారు, ఇది ఏ భాషలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ భాష అడిగాడు, పార్సీ భాషలో. ఇంకేమైనా పత్రికలు స్థాపించాడా, సంవాద కౌముది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏ భాష, బెంగాలీ భాష. ఓకే, రాజరామాయణుడు ఆయన స్థాపించాడు, బ్రహ్మ సమాజ్ స్థాపించాడు 1828, ఎక్కడ స్థాపించాడు అన్ని క్లారిటీగా చూసుకోవాలి. బ్రహ్మ సమాజ్కి ముందున్న సభ అంటే ఆత్మీయ సభ, దీన్ని ఫ్రెండ్షిప్ సొసైటీ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరొక క్వశ్చన్ మనకి ఇంకో క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మిగతా లైక్ అండ్ షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ నైస్ డే.